ఈ వీడియోలో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి సంబంధించి ఒక 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో రేషియో ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సెకండ్ క్వశ్చన్లో రేషియో ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అలాగే థర్డ్ క్వశ్చన్లో రేషియో ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఆ నెంబర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూడండి, ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ అనేది స్మాల్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఎల్సిఎంని మనకి ఇచ్చిన రేషియోతో డివైడ్ చేస్తే మనకి హెచ్సిఎఫ్ అనేది వస్తుంది. 3 టేబుల్ 24లో 8 టైమ్స్ అంటే 800 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అగైన్ 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 8లో 2 టైమ్స్ అంటే 200 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అగైన్ మళ్ళీ 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 20లో 4 టైమ్స్, 0లో 0 టైమ్స్ అంటే 40 వస్తుంది. ఈ 40 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ రేషియో ఇచ్చాడు, ఆ రేషియోని మల్టిప్లై చేసి ఆ ఇచ్చిన హెచ్సిఎఫ్ని కూడా మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం అని వస్తుంది. హెచ్సిఎఫ్ అనేది స్మాల్గా ఉంటుంది, ఎల్సిఎం అనేది లార్జ్గా ఉంటుంది. మనకి లార్జ్ నెంబర్ కావాలంటే మల్టిప్లై చేయాలి. సో ఇచ్చిన రేషియోని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెంబర్స్లో రేషియో ఉంది కదా, ఈ రేషియోని ఇచ్చిన హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేస్తే మనకి ఆ గివెన్ నెంబర్స్ అనేవి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ రేషియో 12 1 = 12, 12 2 = 24, 12 3 = 36. అంటే ఇప్పుడు రేషియో బట్టి మనకి నెంబర్స్ ఎంత వచ్చినాయి? 12:24, 12, 24, 36 ఇవన్నీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఫస్ట్ సమ్ మోడల్లోనే వస్తుంది. రేషియో ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హెచ్సిఎఫ్ అనేది స్మాల్ ఉంటుంది. స్మాల్ నెంబర్ మనకు కావాలంటే డివిజన్ చేయాలంటే ఎల్సిఎంని ఇచ్చిన రేషియోతో డివిజన్ చేయండి. డివిజన్ చేస్తే 2 5 = 10 అంటే 10 0 క్యాన్సిల్ అయిపోయింది. 3తో 9లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఓకే, ఈ 3 సమ్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.